చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. గడిచిన 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చలో ఉన్నటువంటి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమాకి సంబంధించి తాజా అప్డేట్స్ని సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ప్రారంభించారు, ముహూర్త సన్నివేశాలను కూడా చిత్రీకరించారనేది ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సమాచారము. RRR తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి అంశము తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కాంబినేషనే. అంటే దేశంలోనే ఇంతవరకు ఎన్నడూ చేయనంతటి ఖర్చుతోటి అదే సమయంలో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీయడానికి రాజమౌళి ప్లాన్ చేశారని, అమెజాన్ వంటి అడవుల నేపథ్యంలో సాగేటటువంటి ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపుదిద్దుకోబోతుందంటూ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. రాజమౌళి నుంచి మాత్రం అప్డేట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. దానికంటే ముందుగానే సినిమాకు సంబంధించినటువంటి హైప్ని క్రియేట్ చేయడంలో రాజమౌళి చాలా సిద్ధహస్తుడు. ఈ సినిమాకి సంబంధించి అంటే 2 ఏళ్ల నుంచి ఒక్కడుగు కూడా ఇంతవరకు, అంటే టెక్నికల్గా చూస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కథకు సంబంధించి ఏం జరుగుతున్నప్పటికీ ప్రొడక్షన్కి సంబంధించి ఇంతవరకు ఒక్కడుగు ముందుకు పడకపోయినా ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రధాన స్రవంతి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సినిమా అంశంగా ఇది చోటు చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తే కనుక తాజాగా వెల్లడైనటువంటి వివరాలను బట్టి చూస్తే కనుక ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ కింద గరుడ అనేటటువంటి పేరును పెట్టాలని, అంటే ఒక పురాణ ఇతిహాసాలని స్ఫురింపజేసేటటువంటి అంశము, భారతదేశానికి సంబంధించినటువంటి చాలా పెద్ద, అంటే గరుడ అంటే గరుడ వాహనం, కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వాహనం. అమర చిత్రకథలో అవి విస్తృతంగా చదివేటటువంటి వాటి నుంచి బేస్ని తీసుకునేటటువంటి డైరెక్టర్గా రాజమౌళిని చెప్తూ ఉంటారు. అందులో ఉండేటటువంటి సారాంశాన్ని మూలాన్ని ఏదో రూపంలో ఏదో అంశంగా తీసుకుంటారు రాజమౌళి అనేటటువంటి వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే గరుడ అనేటటువంటి టైటిల్ పెట్టవచ్చు, వర్కింగ్ టైటిల్ అని సాగుతున్నటువంటి చర్చ కూడా హేతుబద్ధత ఉందనే మనం చెప్పాలి. అయితే దేశంలో దీనికి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వెళ్ళైనటువంటి విశేషాలు లేదంటే కొత్త అంశాలు ఏమిటి అంటే 50 భాషల్లో, అంటే ఇంతవరకు భారతదేశంలో తీసినటువంటి ఏ సినిమా కూడా అంత పెద్ద ఎత్తున జరగలేదు. 50 భాషల్లో రిలీజ్ చేయడానికి, అదే సమయంలో హాలీవుడ్ స్థాయిలో, అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ని ఎక్కువగా వాడుకుంటూనే విదేశాల్లో కూడా ఎక్కువ షూటింగ్ భాగం 80% విదేశాల్లో షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలి అనేటటువంటిది, అంటే 1000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా, అది 1500 కోట్లు కావచ్చు, 2000 కోట్లు కావచ్చు. 2 పార్ట్లుగా ఈ సినిమాని తీయాలని 2 సంవత్సరాలు, తొలి చిత్ర నిర్మాణ భాగమే 2 సంవత్సరాలు, అంటే 2027 వరకు, అంటే ఇప్పుడు 2025లో మనం ప్రవేశించాము, 2027 వరకు, అంటే 25, 26, అంటే షెడ్యూల్ ప్రకారం చూస్తే 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామంటున్నారు. కానీ రాజమౌళి గ్రాఫిక్స్ ఈ హడావిడి వల్ల 6-7 నెలల పాటు వ్యవధి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొకటి, అంటే సెకండ్ పార్ట్ 1 2027లో రిలీజ్ చేయాలనేది ముందుగా ఇప్పటికి నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్. పార్ట్ 2ని 2029లో రిలీజ్ చేయాలని, అంటే 2 ఏళ్ల తర్వాత రిలీజ్ చేయాలనేది అంచనాగా చెప్తున్నారు. అయితే ఈ షూటింగ్, అంటే గ్రాఫిక్స్, టెక్నికల్సిటీస్ ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక 2027 మధ్యలో కానీ లేదంటే 2028 జనవరి వరకు పట్టవచ్చని అక్కడ, అంటే రాజమౌళితోటి అంతర్గతంగా పనిచేసేటటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే 2-3 ఏళ్ల పాటు వ్యవధిలో జరిగేటటువంటి షూటింగ్గా దీన్ని చూస్తున్నారు. ఆ తర్వాత పార్ట్ 2 అయితే 1.5 year, అంటే 2029లో కానీ 2030 మొదట్లో కానీ విడుదల కావచ్చని చెప్తున్నారు. ఏదేమైనా రానున్నటువంటి 5 ఏళ్ల కాలానికి మహేష్ బాబు, రాజమౌళి ఈ ప్రాజెక్ట్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంటే 5 ఏళ్ల పాటు ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మీద పనిచేయడం అంటే ఆ డెడికేషన్, గతంలో చూసే మన బాహుబలి సందర్భంగా కూడా ప్రభాస్ అండ్ రాజమౌళి 5 ఏళ్ల పాటు పూర్తిగా ఒకే పని మీద కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేశారు. ఆ రికార్డులు దేశంలోనే కొత్త సంచలనం సాధించే, ఇప్పటి వరకు ఆ రికార్డులని బాహుబలి 2 రికార్డుని తిరగరాయలేదు ఎవరును, ఏ చిత్రము. ఇప్పుడు మళ్ళీ తానే కొత్త రికార్డును సృష్టించాలి అనేటటువంటి లక్ష్యంతో బాహుబలి రికార్డులు మించినటువంటి రికార్డులే కాకుండా హాలీవుడ్ రికార్డులను కూడా బద్దలుకొట్టాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ సినిమాకి రాజమౌళి కృషి చేస్తున్నారని తెలుస్తుంది. ఓవరాల్గా 5 ఏళ్ల పాటు మాత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు అప్పుడప్పుడు మీడియా వర్గాల్లో చర్చకు వచ్చేటటువంటి సూచన
సూచనలు కనిపిస్తున్నాయి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.